మీరు ఇంజనీరింగ్ చేశారా? జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా? 3600 మందికి పైగా స్టూడెంట్స్ కి జాబ్స్ వచ్చేలా చేసిన కోడ్ జ్ఞాన్ 100 డేస్ సాఫ్ట్వేర్ కోర్సులో జాయిన్ అవ్వండి. మీ కెరియర్ ని బిల్డ్ చేసుకోండి. నమస్కారం డాక్టర్ శ్రీయాచార్య అనంతకృష్ణ స్వామి గారు. నమస్కారం అండి. సార్, చాలా మంది క్లాసెస్ ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఉండే అవకాశం ఉంటుందని చెప్పేసి అడుగుతున్నారు. సో ఫస్ట్ అది అనుకున్న తర్వాత కంటెంట్లోకి వెళ్దామండి. క్లాసెస్ ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఉండే అవకాశం ఉంటుంది? మనకి 2025 అండి. 2025లో 20 ఏప్రిల్ వచ్చి హైదరాబాద్, 27 ఏప్రిల్ వచ్చి బెంగళూరు అండి, 4 మే వచ్చి తిరుపతి, 11 మే వచ్చి విజయవాడ. ఇవే కాకుండా మనకి ఇప్పుడు ఈ 6 తారీఖు ఏప్రిల్ వచ్చి మనకి స్పెషల్ క్లాస్ ఉంది. ఇది ఎందుకు చెప్తున్నానంటే, స్పెషల్ క్లాస్ అటెండ్ చేయగలిగితే మీరు మనకి 20, 21, 22 మే గోవా సెషన్ క్లాస్ 3 రోజుల క్లాస్ ఉంది. గోవా క్లాస్. ఈ స్పెషల్ క్లాస్ 6 ఏప్రిల్ కనుక మీరు అటెండ్ చేయగలిగితే మీరు సెషన్ క్లాస్కి అటెండ్ చేయడానికి మీరు అర్హులు అవుతారు. ఎందుకంటే లాస్ట్ టైం కూడా మనం గోవాలో ఎక్సలెంట్ క్లాస్ చెప్పుకున్నాం. ఆ సెషన్ క్లాస్ అనేది అద్భుతమైన క్లాస్. అది ఏంటంటే జీవితంలో మీరు పరిపూర్ణత్వాన్ని సాధించడానికి, ఒక ఉన్నత స్థాయి సాధించడానికి ఖచ్చితంగా మీకు అది దోహదపడుతుంది. మీకే కాదు, మీ తరతరాలకి. అలా మాట కూడా చెప్పాను నేను. దానికి తగ్గట్టుగానే క్లాస్ ఉంటుంది. క్లాస్కి వచ్చిన వాళ్ళు కూడా ఫుల్లీ సాటిస్ఫైడ్. కాబట్టి మళ్ళీ ఈ ఇయర్ మనం 20, 21, 22 మేలో గోవాలో సెషన్ క్లాస్ 3 రోజులు పెడుతున్నాం. వీలైనంత తొందరగా ఎన్రోల్ చేసుకునే ప్రయత్నం చేయండి. బెస్ట్ ఆఫ్ లక్. నమస్కారం అండి డాక్టర్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. నమస్కారం అమ్మా. ఈ ఎపిసోడ్కి సంబంధించి అసలు ఏం చెప్పబోతున్నారు? లేడీస్ ఎపిసోడ్ చేస్తున్నాం కాబట్టి మనకేంటంటే, ఒకటి లేడీస్ ప్రెస్టేషన్స్ ఎక్కువ ఉంటాయి ఇంట్లో, అన్నీ వాళ్ళు చూసుకోవాలి. కాబట్టి ఈ సబ్జెక్ట్లోకి రావాలంటే చాలా కష్టం. ఎందుకంటే ఎంత ఈ సబ్జెక్ట్ గురించి ఆలోచించాలన్నా సరే ఇంట్లో ఉన్నటువంటి ప్రెస్టేషన్స్ కానీ, పిల్లలు, ఒత్తిడి, అత్త మామ, లేకపోతే భర్త, లేదంటే ఎక్కడనో వాళ్ళు సిటీకి వచ్చి ఆ లైఫ్ లీడ్ చేయడం, దాంట్లో ఆమె ఒంటరి అయిపోవడం, ఆయన పొద్దున్న నుంచి సాయంత్రం వరకు డ్యూటీకి వెళ్ళడం, ఈ ఫ్రస్ట్రేషన్లో ఏమవుతుందంటే కాన్సన్ట్రేషన్ అనేది రాదు. అవును, కాన్సన్ట్రేషన్ నిజం సార్. కాన్సన్ట్రేషన్ రావాలంటే ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే, మహిళా వాళ్ళందరూ కూడా నేను మరీ థ్యాంక్స్ చెప్తున్నానండి. వాళ్ళు ఏం చేస్తున్నారు, సింపుల్గా వంట చేసుకుంటూ నా వీడియో వింటున్నారు, పక్కన వీడియోలు పెట్టేస్తున్నారు, వంట చేసుకుంటూ ఫాలో అవుతుంది. ఇంకా వాళ్ళు ఏదైనా పని చేస్తుంటే కదా. ఇప్పుడు నిజంగా కూడా నేను ఇంకా గ్రేట్ ఏంటంటే, వాళ్ళు టీవీలు చూడడం, సీరియల్ చూడడం మానేశారు మ్యాక్సిమం. ఎందుకంటే మనం ఏం చెప్పామంటే, టీవీలో ఎంటర్టైన్మెంట్ మాత్రమే చూడాలి, అవి మాత్రమే మనం స్వీకరించాలి. అంటే మన జీవితం ఎప్పుడు ఆహ్లాదకరంగా ఉండాలి, ఆనందంగా సంతోషంగా ఉండాలని చెప్పాము. మ్యాక్సిమం అన్ని పాటిస్తున్నారు. దీంతోపాటు ఏంటంటే, కొన్ని నెగటివ్ వర్డ్స్ అనేటివి మనం ఎప్పుడు మాట్లాడుతుంటాం. మన ఆర్థిక అభివృద్ధి కోసం కానీ, లేదంటే మన జీవితం బాగుండాలి, సంసార పరంగా కూడా మనం ఎదగాలి ఆర్థిక పరంగా. దీనికి మాత్రం కొన్ని వర్డ్స్ మనం రెగ్యులర్గా యూజ్ చేస్తాం, వాటిని ఆపేయండి. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఒక మధ్యతరగతిని తీసుకున్నప్పుడు లేదా ఉన్నత తరగతి తీసుకున్నప్పుడు కూడా, భర్త ఉన్నాడు పాపం, ఒక పెద్ద బిజినెస్ చేశాడు, బాగా డబ్బున్న వాళ్ళు, అనుకోకుండా ఆ బిజినెస్లో కోట్లు లాస్ వచ్చింది. ఓకేనా? తర్వాత మళ్ళీ ఎందుకు కొంచెం నిలదొక్కొని మళ్ళీ ఏదో బిజినెస్ చేస్తాడు, అది కూడా లాస్ అయిపోయింది. ఇప్పుడు బాగున్నంత మట్టికి నువ్వు గెలిచినప్పుడు ఎవడు అడగడు, ఓడిపోయినప్పుడు మాత్రం అందరు నేను క్వశ్చన్ చేస్తుంటారు. ఓకేనా? నా జీవితంలో కూడా నేను ఎన్నో ఎగురు దిగుళ్ళు ఇవన్నీ చూశాను. విచిత్రం ఏంటంటే, నేను ఓడిపోయినప్పుడు నేను ఎవరితో మాట్లాడలేదు, ఈరోజు గెలిచినప్పుడు కూడా నేను ఎవరితో మాట్లాడలేదు. అర్థం? ఎందుకంటే నాకు అప్పుడు మాట్లాడే అవసరం లేదు, ఇప్పుడు అంతకన్నా లేదు. ఎందుకంటే అప్పుడు నాకు మాట్లాడే అవసరం లేదు, ఇప్పుడు నా గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. అర్థమైందా? కానీ మనం ఏం చేస్తామంటే, ఒక ఓడిపోయిన వ్యక్తిని కానీ, లేకపోతే జీవితంలో ఏదో దెబ్బతిన్న వ్యక్తిని పట్టుకొని మనం సాగతీస్తూ విమర్శలు బాగా చేస్తుంటాం. అది బయట వాళ్ళు చేస్తే అది బయటని మర్చిపోవడమా, లేదంటే దాన్ని టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటాడు. కానీ ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇంట్లో వాళ్ళు కూడా అదే మాటలు మాట్లాడేసరికి అతనికి ఏం అర్థం కాని పరిస్థితి ఏర్పడుతుంది. అంటే ఒకప్పుడు ఒక మంచి వెలిగిండు, ఇప్పుడు అలా పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ఆయనకే డౌట్ వస్తుంది, అసలు నేను కరెక్టా కాదా అనేది. దాంతో ఏమవుతుంది, నర్వస్నెస్ ఫీల్ అవుతాడు. నర్వస్నెస్ ఫీల్ అయినప్పుడు ఏమవుతుందంటే, మళ్ళీ ఏది చేయడం కానీ ఎదగడం అనేది ఉండదు, ఆగిపోతారు. ఇంకా ఆగిపోతాడు. అంటే ఇక్కడ దాన్ని మనమే కోఆపరేట్ చేయాలి. ఇంట్లో ఇప్పుడు భార్యగా మనం ఏమంటామంటే, ఏం చేస్తున్నాడు మీ అంటే, ఏమేలుగా పెట్టిండు, ఇంతకుముందు ఏదో చేసిండు, దాంట్లో మొత్తం పోయింది, ఆ తర్వాత మళ్ళీ ఏదో కొత్తగా చేసిండు, దాంట్లో ఏం కనిపిస్తలేదు, తిరుగుతూ ఉన్నాడు, పోతూ ఉన్నాడు, వస్తూ ఉన్నాడు, ఇట్లాంటి మాటలు మనం మాట్లాడతాం. అవును. ఇప్పుడు అది ఏమవుతుందంటే, మీకు తెలియకుండానే అదే అఫర్మేషన్గా మారిపోతుంది. మీ అమ్మ వచ్చింది, నేను చూడడానికి కూతురు అని చెప్పేసి మనల్ని చూడడానికి వచ్చినప్పుడు అంతా అయిపోయిన తర్వాత పిచ్చపాటి మాట్లాడుకున్నప్పుడు ఇదే వస్తుంది కదా, ఏం చేస్తున్నాం వాళ్ళు అనగానే ఇదే మాటలు మాట్లాడు. అవును. ఇప్పుడు ఆమె వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత, వాళ్ళ అత్తగారి ఇంటికి వెళ్ళిన తర్వాత, మీ అమ్మగారి ఇంటికి వెళ్ళిన తర్వాత, అక్కడెవరన్నా బిడ్డ దగ్గర వచ్చిన ఏం చేస్తున్నాడు అల్లుడు అంటే, ఇది చెప్పింది అది చెప్తుంది.
అంటే మీకు తెలియకుండానే అంతమందితోనే అది అఫర్మేషన్గా మారిపోతుంది. ఇప్పుడు పాపం ఆయన ఎంత పని చేస్తే ఆయన ఎట్లా సక్సెస్ అవుతాడు? ఇన్ని అఫర్మేషన్స్ ఆయనకు నెగిటివ్ ఉన్న తర్వాత ఒక నెగిటివ్ ఆరా అనేది ఇలా ఫామ్ అవుతూ ఉంటుంది. ఫామ్ అవుతూనే ఉంటుంది, అది వెళ్ళిపోతూనే ఉంటుంది. ఇప్పుడు వీడు ఎన్ని ప్రయత్నాలు చేసినా వాడు సక్సెస్ కాడు. అర్థమైందా? కాబట్టి ఎప్పుడైనా మీ ఇంటి ఆయన గురించి బాగా చెప్పండి, అలాగే మీ పిల్లల గురించి బాగా చెప్పండి. వాడు చదువుతలేడు, అల్లరి చిల్లరి తిరుగుతున్నాడు, ఏం చేస్తున్నాడు మీ వాడు? ఏముంది మన వాడు సబ్జెక్ట్లో పోయినాడు, అప్పటి నుంచి వాడు తిరుగుతూ ఉన్నాడు, సరిగా ఉండలేదు, ఏ రాత్రి వస్తాడో తెలియదు, ఏం చేస్తాడో తెలియదు, ఏరా అంటే మాట్లాడు. ఈ కంప్లైంట్స్ చేయకండి, భర్త మీద కానీ పిల్లల మీద కంప్లైంట్ చేయకండి. ఇది చాలా మేజర్ ప్రాబ్లం. ఆ కంప్లైంట్ అఫర్మేషన్గా మరి వాడు ఏం చేయకుండా అయిపోతాడు. మీ పిల్లల్ని కానీ మీ ఫ్యామిలీని మీరే డిస్టర్బ్ చేసుకుంటున్నారు కదా. కోఆపరేట్ చేయండి. ఇదేముందండి, ఇది కాకపోతే ఇంకోటి మీరు ఇంత చేయలేదా? చేసి సక్సెస్ అయితేనే మనం ఇంత సంపాదించాం కదా. ఇది ఒక్కడిపోతే భయం అనేది మీకు చాలా తెలివి ఉంది, మీరు ఇంతకంటే ఎక్కువ చేయగలరు. ఎందుకంటే ఇంతకుముందు అంత చేశారు కదా, అదంతా కూడా మీ తెలివితోనే చేశారు కదా, మీకు ఎవరు సపోర్ట్ చేయలేదు కదా. కాబట్టి ఇంకా ప్రయత్నించండి. ఏముంది, ఇది ఒకటి పోతే ఉంది, ఇంకోటి వస్తుంది, ఇంతకంటే ఎక్కువ వస్తుంది. ఇలా కోఆపరేట్ చేయండి. ఎవరైనా వచ్చి అడిగారు మీ బంధువులు కానీ చుట్టుపక్కల వాళ్ళు కానీ ఎవరైనా వచ్చి ఏం చేస్తున్నారు మీ ఆయన? అదేదో కొత్త బిజినెస్ పెట్టాడండి, ఆ బిజీలో ఉన్నాడు. ఎట్లా చేస్తున్నాడు? బాగా సంపాదిస్తున్నాడు. ఇంత లాస్ అయింది కదా, అదంతా కవర్ అయిపోయింది. చెప్పండి మీరు, అదే అఫర్మేషన్గా మారుతుంది. మారేమవుతుంది? ఖచ్చితంగా అవన్నీ కవర్ అయిపోతాయి. కొత్త బిజినెస్లో అయినా ఎక్కువ ఎదుగుతాడు. ఫస్ట్ మనకి కూడా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఇప్పుడు మన మధ్య తరగతికి వచ్చేసరికంటే ఇంకా ఘోరంగా మాట్లాడతారు వాళ్ళు. అర్థమైందా? ఏం చేతనైంది, ఇంతకుముందు మస్తు ఎలుగా పెట్టి ఇప్పుడు ఎలుగా పెడతాడు. ఇక ఇట్లాంటి మాటలు వద్దాం. ఇప్పటిదాకా మనకు సమాజాన్ని బట్టి చుట్టుపక్కల పరిసరాలను బట్టి మనం ఇవన్నీ మాట్లాడినాం, ఇవన్నీ విన్నాం. ఇప్పుడు మనం సబ్జెక్టులకు ఎంటర్ అయినాం కదా. ఇప్పుడు మహిళా ఎపిసోడ్లు చేస్తున్నాం మనం. ఇప్పటివరకు మీ యాటిట్యూడ్ని ఎన్నో మార్చుకోవాలని చెప్పాను. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి అంటే ఏంటంటే మీ యొక్క మాట తీరు అనేది మార్చుకోవడం అనేది మొదలుపెట్టండి. అందుకే ఒక మాట అనే ముందు 10 సార్లు ఆలోచించి వీలైనంత తక్కువ మాట్లాడండి. పెద్ద వాక్యాన్ని చిన్నగా చేసుకొని 2 మాటలు మాట్లాడే ప్రయత్నం చేయండి. కాబట్టి మీరు ఏదైతే మాట్లాడుతున్నారో అది అఫర్మేషన్గా మారుతుంది. మీ ఇంటి వాళ్ళకి కావచ్చు, బయట వాళ్ళకి కావచ్చు, ఏదైనా కావచ్చు. పక్క వాళ్ళ పిల్లలతో మీ పిల్లల్ని కంపేర్ చేయొద్దు, అసలు చేయొద్దు. ఎందుకంటే ఇప్పుడు పిల్లాడు ఉన్నాడు, బాగా చదువుతాడు, ఓకే, బాగా చదువు అన్నింటిలో ఫస్ట్ వస్తాడు. చివరికి వస్తే వాడు ఏం సాధిస్తాడు? గవర్నమెంట్ జాబర్ అవుతాడు వాడు. అంతకంటే ఏం కాదు కదా. అన్నింటిలో ఫస్ట్ వచ్చిన తర్వాత పాస్ అవుతాడు, ఏదో గవర్నమెంట్ జాబ్ వస్తుంది. నెలకు 50,000 1,00,000 రూపాయలు సంపాదిస్తాడు. వీడు చిన్నప్పటి నుంచి సరిగ్గా చదవాడు, ఏమీ చేయడు, ఉన్న పలంగా వాడేదో వ్యాపారం చేసి దాంట్లో కోట్లు సంపాదిస్తాడు. ఇప్పుడు ఆ పిల్లాడు గ్రేటా, నీ కొడుకు గ్రేటా? వాడు గత జన్మలో ఏదైతే డిజైన్ చేసుకొని వచ్చిండో దాని ప్రకారం వాడు తయారవుతాడు తప్ప మీరు ఎప్పుడు ఇతరులతో కంపేర్ చేయకండి. అలాగే మీ భర్తను కానీ లేకపోతే మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ని ఎవరైనా సరే, మా చెల్లి ఆయన భర్త ఉన్నాడు, ఆయన ఎంతగానం చేస్తాడు, అట్లా చేస్తాడు, అన్ని నగలు చెప్పించాడు, ఎప్పుడు వాళ్ళతో పోల్చకండి. అప్పుడు ఏమవుతుంది? ఇంతేరా నా జీవితం, ఇంతకంటే నేనేం చేయలేను. ఎప్పుడైతే నువ్వు ఏమి చేయలేవు, నువ్వు దేనికి పనికిరావని ఒక తల్లి కొడుకుని తిట్టిందనుకో, వాడికి తెలియకుండా తన సబ్కాన్షియస్ మైండ్ దాన్ని గ్రహిస్తుంది. గ్రహించేదేమి చూసుకో, నేను పనికిరాని వాడిని, నాతో ఏం చేత కాదు, నేనేమి చేయలేను. వీడేమనుకోడు, సబ్కాన్షియస్ మైండ్ ఫిక్స్ అయిపోయి ఇప్పుడు వాడు ఏం చేద్దామన్నా చేయలేడు. ఎందుకంటే సబ్కాన్షియస్ మైండ్లో ఫిక్స్ అయింది కదా. అది చాలా సూక్ష్మంగా ఉంటుంది మన సబ్జెక్టు. లోతుకెళ్ళినప్పుడు ఇన్ని రహస్యాలు ఉంటాయి మనకి. కాబట్టి ప్రతి వర్డ్ మాట్లాడేటప్పుడు కానీ, ఎప్పుడు ఎవరిని కించపరచడం కానీ, ఎవరిని విమర్శించడం కానీ, వాడేం చేయకపోని మీ వాడు ఎలా ఉన్నాడు, బ్రహ్మాండంగా ఉన్నాడు, బ్రహ్మాండంగా చదువుతున్నాడు, ఈసారి ఫస్ట్ క్లాస్ వస్తాడని చెప్పండి. వాడు పాస్ అయితే చాలు. ఫస్ట్ క్లాస్ ర్యాంక్ వచ్చినవాడు, ఇంటర్లో ఫస్ట్ క్లాస్ ర్యాంక్ వచ్చినవాడు, డిగ్రీలో పోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, 10th ఫస్ట్ స్టేట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు, ఇంటర్లో పోయిన వాళ్ళు ఎంత ఉన్నారు చూసాం మనం. అలాంటివి అవన్నీ కూడా మనకి బేరీజ్ వేసుకుంటే మన పిల్లలు చాలా బెటర్. వాడు బాగా చదువుకుంటాడు, చేస్తాడు, నేను కాదన్నాను. ఇంట్లో ఒక పని చేయడు. అదే మీ అబ్బాయి అన్ని పనులు చేస్తాడు, బయటకెళ్ళి అన్నీ చేస్తాడు, మీకు ప్రతి దగ్గర కోఆపరేట్ చేస్తాడు. ఒక చదువు అనేది కొంచెం తక్కువ చదువుతాడు. అయితే ఏమైంది? మీ పిల్లలే కదా. అలాగని చెప్పేసి మనం వాళ్ళని కించపరచద్దు కదా. మీ భర్తనే కదా. రేపు మొత్తం ఆయన్నే తన మీద వేసుకొని భుజాల మీద వేసుకొని ఇల్లంతా నడిపించాలి కదా. ఒక్కసారి ఫెయిల్ అయినంత మాత్రమేమైంది. మీరు వాళ్ళని కోఆపరేట్ చేయండి. ఎప్పుడు నర్వస్నెస్ మాటలు మాట్లాడకండి. ఎవరు అడిగినా సరే మేము బాగున్నామని చెప్పండి. ఆయన ఇంకా బాగున్నాడని చెప్పండి, ఇంకా సంపాదిస్తాడని చెప్పండి. ఇది అఫర్మేషన్గా మారి మీకు ఎంత కావాలంటే ఆయన తెచ్చిస్తాడు. నో వర్డ్స్ సార్. మీరు చెప్పిన ఒక పదం ఉంది, అసలు నన్ను బాగా అంటే ఇట్లా టచ్ అయింది నాకు.
తెలియకుండానే ఇంట్లో మనుషుల గురించి తక్కువ చేసి మాట్లాడే ప్రాసెసే ఒక నెగిటివ్ ఎనర్జీ. అదే ఒక అఫర్మేషన్గా మారి మీ జీవితాలు అలాగే తయారయ్యాయి. అది గ్రహించం కూడా ఏముంది ఉన్నదేగా మేము చెప్పాం అనేస్తూ ఉంటారు తప్ప మనం ఎంత నెగిటివ్ స్ప్రెడ్ చేస్తున్నాం ఇంట్లో అనేది ఎవ్వరు ఏ ఆడవాళ్ళు గమనించరు. బాబోయ్, నేను గతంలో లేడీస్ స్పెషల్ క్లాస్ పెట్టాను. ఇప్పుడు కూడా మనం పెడతాం లేడీస్ స్పెషల్ క్లాస్, త్వరలో పెడతాం. అప్పుడు లేడీస్ క్లాస్ అనగానే చాలామంది భర్తలు భయపడ్డారు. ఏం చెప్తారో ఏంటో. అనంతకృష్ణ స్వామి వీడియోలో ఇలా ఉంటాయి, ఇక క్లాస్లో ఏం చెప్పి మార్చేస్తాడో అని అనుకున్నారు అందరు. అనుకొని మీరు నమ్మండి, చాలామంది మగవాళ్ళు ఫోన్ చేసి మా ఆవిడతో మేము వస్తాం క్లాస్కు. కనీసం క్లాస్ బయట 50 మంది వచ్చి కూర్చున్నారు. అసలు నేనేం చెప్తున్నాను వాళ్ళకి తెలియదు. నేను ఇది చెప్తున్నాను, మీ భర్తను బాగా చూసుకోండి, ఆయన కోఆపరేట్ చేయండి, ఇవన్నీ చెప్తున్నాను. కానీ వాళ్ళకి తెలియదు కదా, లేడీస్ స్పెషల్ క్లాస్కి లేడీసే రావాలి కదా. వాళ్ళ యాటిట్యూడ్ ఎలా మార్చుకోవాలి, మీ యొక్క ఇల్లుని ఏ విధంగా అందంగా తయారు చేసుకోవాలి, మీ యొక్క పరిసరాలను ఏ విధంగా ఆహ్లాదకరంగా మార్చుకోవాలి, సంపద పరంగా ఎలా తయారు కావాలని నేను చెప్తున్నాను. వాళ్ళు ఇంకేదో అనుకున్నారు. తర్వాత అవన్నీ పటాపంచలు అయిపోయినాయి. అప్పుడు అందరు మళ్ళీ సార్ నిజంగా మా జీవితంలో మార్పు వచ్చింది, మా వాడి క్లాస్కి రావడం వల్ల ఈరోజు బాగున్నాం సార్ అని తర్వాత మళ్ళీ వాళ్ళు కామెంట్స్ పెట్టడం అవన్నీ కూడా జరిగినాయి. ఎందుకంటే వాళ్ళు నా రెగ్యులర్ క్లాస్కి కూడా వచ్చి ఉన్నారు. భర్తలందరికీ ఇది పెద్ద ఊరట సార్. అలా అనుకున్నారు. అంటే మనకు తెలియదమ్మా, ఇవన్నీ కూడా ఏంటంటే సూక్ష్మాలు, కానీ ఇవి ఎంత పని చేస్తాయి అనేది మన సబ్జెక్టులో ఇంత లోతుగా పరిశీలించినప్పుడు అవన్నీ అలాగే పనిచేస్తాయి. అందుకే వినడానికి భయం అవుతుంది మనకి, అసలు ఇలా ఉంటుందా అనిపిస్తుంది సబ్జెక్ట్, అలాగే ఉంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.